అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే ఒబామాను అరెస్ట్ చేస్తున్నట్లుగా ఉన్న ఓ ఏఐ వీడియోను షేర్ చేసిన ట్రంప్ తాజాగా ఒబామాను అపహాస్యం చేస్తూ మరో మీమ్ పోస్ట్ చేశారు. అందులో ఒబామా తెల్లటి ఫోర్డ్ బ్రోంకో కారులో పారిపోతుండగా ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్, ఇతర అధికారులు ఆయన్ను పోలీసు వాహనాల్లో వెంబడిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ పోస్టుకు వాన్స్ నవ్వుతున్న ఎమోజీని జత చేయడంతో ట్రంప్ యంత్రాంగం ఒబామాపై ఎలాంటి చర్యలు తీసుకోనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవల యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఒబామాపై సంచలన ఆరోపణలు చేశారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఆయన పాలనను నియంత్రించేందుకు ఒబామా సన్నిహిత వర్గాలు అసత్య ప్రచారం చేశాయని తులసి గబ్బార్డ్ అన్నారు. ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ తప్పుడు వాదన తెచ్చారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఒబామాపై దేశద్రోహం ఆరోపణలు చేస్తున్న ట్రంప్ ఆయనపై వరుస పోస్టులు పెడుతున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డారంటూ ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇటీవల మాజీ అధ్యక్షుడిపై ఓ ఏఐ వీడియోను ట్రంప్ పోస్ట్ చేశారు. వీడియోలో తొలుత ఒబామా మాట్లాడుతూ చట్టానికి అధ్యక్షుడు అతీతుడే అని అన్నట్లుగా ఉంది. ఆ వెంటనే పలువురు రాజకీయ నాయకులు చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు అని మాట్లాడినట్లుంది. చివరకు ఓవల్ ఆఫీస్లో ట్రంప్, ఒబామా మాట్లాడుకుంటుండగా FBI అధికారులు అక్కడికి వచ్చి మాజీ అధ్యక్షుడి చేతికి సంకెళ్లు వేసినట్లుగా రూపొందించారు. ఆ సమయంలో ట్రంప్ నవ్వుతూ కనిపించారు. అనంతరం ఒబామా ఖైదీ దుస్తుల్లో జైల్లో కూర్చుని ఉన్నట్లు ఆ వీడియోలో చూపించారు. దీంతో ఒబామాను జైల్లో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ ఈ విధంగా ప్రజలకు హింటిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. మరోవైపు ట్రంప్ వైఖరిపై ఇటీవల బరాక్ ఒబామా స్పందించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారని విమర్శించారు. జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయడంలో వైఫల్యంపై పెరుగుతున్న నిరసన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్ డైవర్షన్ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని, ముందు ఎప్స్టీన్ స్కామ్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.